వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే త్రయోవింశः సర్గः. సమీయుశ్చ మహాత్మానః యుద్ధదర్శనకాంక్షిణః ఋషయో దేవగంధర్వాః సిద్ధాశ్చ సహచారణైః సమేత్య చోచుః సహితాః తేన్యోన్యం పుణ్యకర్మణః. కరుడు 12,000 మంది రాక్షసులతోటి జనస్థానం నుండి బయలుదేరి రామచంద్రమూర్తి మీద యుద్ధానికి వెళుతూ ఉంటే అనేకమైన దుశ్శకునములు కనిపించాయి. ఆ దుశ్శకునములన్నీ చూచి తమ సైన్యం ఏదైనా వెనకడుగు వేస్తుందేమో, కొంత మనస్సులో ఏదైనా బాధ లేకపోతే అధైర్యాన్ని పొందుతారేమోనని చెప్పి కరుడు అంటూ ఉన్నాడు. ఇదిగో ఈ కనిపించే దుశ్శకునములను మనం పట్టించుకునే ప్రసక్తే లేదు. అమితమైనటువంటి బలం కలిగిన వాడు అల్పమైనటువంటి బలం కలిగిన వాడిని చూసి ఏ విధంగా అయితే లెక్క చెయ్యడో, అమిత బలపరాక్రమ సంపన్నులమైనటువంటి మనము ఈ శకునములను పట్టించుకోవలసిన అవసరము లేదు, ఇవి సామాన్యులకు సంబంధించినవి అన్నట్లుగా ఆ ప్రకృతిలోనూ ఆకాశంలోనూ చుట్టుపక్కల జంతువులు ఈ జీవుల యందు కనిపించేటటువంటి ఆ శకునములన్నింటినీ కూడా ఏమాత్రము లెక్క చెయ్యకుండా సేనావాహినిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. నేనెప్పుడూ ఓడిపోవటం మీరు చూడలేరు, ఇప్పుడు జరగబోయే యుద్ధంలో కూడా ఓటమి మన దగ్గరకు రాదు, మనదే విజయము అని చెప్పి అందరినీ ఉత్సాహపరుస్తూ ఉంటే ఆ సేనావాహిని కరుణి యొక్క మాటలు విని మృత్యుపాశానికి బద్ధమైనటువంటి దానిలాగా, అంటే కాలం దగ్గర పడినప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో సహజంగా అంటూ ఉంటారు కదా, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని చెప్పి. అది మనం ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు. దీపము అది నిర్వాణం చెందే ముందు ఒక్కసారి పెద్దగా వెలిగి ఆగిపోతుంది. ఆ విధంగా అలాగే ఇక్కడ వీళ్ళ యొక్క తేజస్సు కూడా, అంటే వీళ్ళ యొక్క పరాక్రమము ఆ ఉత్సాహము కూడా కరుణి మాటలతోటి మరింతగా పెరిగి వాళ్ళు వెళుతున్నారట. ఎలా ఉన్నదనే దానికి మనకి ఇక్కడ శ్లోకంలోని ముందు శ్లోకంలోనే చెప్పారు, మృత్యుపాశావపాశితాః అని. మృత్యుపాశము చేత కట్టబడి ఈడ్చుకు వెళుతున్నటువంటి వారిలాగా మరి ఆ కరుణి మాటలు వినటువంటి రాక్షస సేనావాహిని 14,000 మంది కూడా రామచంద్రుని మీద యుద్ధానికి ఉత్సాహంగా చాలా కోలాహలంగా బయలుదేరి ముందుకు వెళుతూ ఉన్నారు. మరి కరుణి యొక్క సేనావాహిని ఈ విధంగా బయలుదేరేటప్పటికీ, రాముడి మీద యుద్ధాన్ని ప్రకటించేటప్పటికీ ఆ అడవిలో ఉన్నటువంటి మహర్షులందరికీ కూడా ఈ విషయం తెలిసింది. కేవలం వారికే కాదు, దేవతలకి, సిద్ధులకి, సాధ్యులకి, విద్యాధరులు మొదలైనటువంటి దేవతా గణములందరికీ కూడా ఈ కరుడు యుద్ధానికి వెళుతున్నటువంటి విషయం తెలిసింది ఇంతమంది రాక్షసులతోటి. దానితో వారందరూ కూడా వీరిని రామచంద్రమూర్తి ఏ విధంగా వధిస్తాడు అనే విషయం చూడటం కోసం అందరూ ఆకాశంలోకి వచ్చి చేరారట. చేరి ఈ కరుడు యొక్క సేనావాహిని చూచి వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏమిటి ఇంతమంది, ఇంత క్రూరమైన వాళ్ళ, ఇంత పరాక్రమం కలిగినటువంటి వారా, పైగా ఒకరు ఇద్దరు కాదు 14,000 మంది ఒకేసారి రాముడి మీదకి వెళుతున్నారా, ఏం జరుగుతుందో, అసలు ఇంతమందిని ఎదుర్కోవడం అనేది ధనుర్విద్యలో లేకపోతే యుద్ధ విద్యలలో అసలు సాధ్యమయ్యేటటువంటి పనేనా, ఎలా రాముడు ఎదుర్కొంటాడు అని చెప్పి ఒకంత ఉత్కంఠతోటి మరొకంత ఆశ్చర్యంతో ఆకాశంలో ఉన్నటువంటి వారందరూ చూస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని చెబుతూ మహాత్మానః ఋషయః దేవగంధర్వాః సిద్ధాశ్చ, మహాత్ములైనటువంటి ఋషులు, అలాగే దేవతలు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు మొదలైన వాళ్ళు, చారణైహి, చారణులు మొదలైనటువంటి వారు, అంతేకాదు యుద్ధ దర్శన కాంక్షిణ, వీరందరూ
వారి వారి తపస్సులను చేసుకుంటూ వారి వారి కర్తవ్యములను నిత్యకర్మానుష్ఠానములను నిర్వర్తించేటటువంటి వారు, అలాగే ఈ గంధర్వులు వీరెవరైతే ఉన్నారో వారు ఎప్పుడూ కూడా ఆనందభరితమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సుఖములను భోగములను అనుభవించేటటువంటి వారు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి యుద్ధాన్ని, కరుడు యొక్క ప్రతాపాన్ని, రాముడి వీరిని వధించడాన్ని అన్ని చూడాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఆకాశంలోకి వచ్చి ఒక చోటకు చేరుకున్నారట ఆ యుద్ధాన్ని చూడటం కోసం. ఇలాగా చారణైస్సహ, ఆ చారణలతో కలిసి వీళ్ళందరూ కూడా గుమ్ముగూడి సమావేశమయ్యారు. పుణ్యకర్మణః తే సహితాః అన్యోన్యం సమేత్య ఊచుశ్చ. పుణ్యకర్మలు చేసేటటువంటి ఆ మహర్షులు, సిద్ధులు వీరందరూ కూడా ఒకరితో ఒకరు కలిసి అన్యోన్యం ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ మరి రామచంద్రమూర్తికి స్వస్తి వాచనం చేస్తున్నారు, మంగళాశాసనం చేస్తున్నారు వీరందరూ కూడా రాముడికి. స్వస్తి గో బ్రాహ్మణేభ్యోస్తు లోకానాం ఏభిసంగతాః జయతాం రాఘవ సంఖ్యే పౌలస్త్యాన్ రజనీచరాన్ చక్రహస్తో యథా యుద్ధే సర్వానసుర పుంగవాన్. వారు రాముడికి మంగళాశాసనం చేస్తూ ఆశీస్సులను అందిస్తూ ఈ విధంగా అంటున్నారు, గోబ్రాహ్మణేభ్య స్వస్తి అస్తు అని అన్నారు. వెంటనే మనకు అనిపిస్తుంది, ఏమండి రాముడిని ఆశీర్వదించాలి అంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు స్వస్తి అస్తు అని ఈ విధంగా గోవులకు బ్రాహ్మణులకు సుఖం కలగాలని చెప్పటం ఏమిటండి అని అనిపిస్తుంది. ఇక్కడ గోవులు బ్రాహ్మణులు అంటే ఏ జంతువులలో గోవులకు మాత్రమే స్వస్తి శుభం కలగాల, మనుషుల్లో బ్రాహ్మణులకు మాత్రమే సుఖం కలగాల అని ఈ విధంగా సంశయము, అదేవిధంగా ఎందుకు ఇలా చెప్పారు అనే సందేహం మనకు కలుగుతూ ఉంటుంది. దానికి ఆ తర్వాత పంక్తిలోనే చెప్పారు, లోకానాం ఏభిసంగతాః, ఏ అభిసంగతాః, లోకములను ఉద్ధరించడం కోసం, లోకోపకారం కోసం ఎవరైతే పాటుపడతారో వారందరికీ కూడా స్వస్తి కలగాలి అని చెప్పి అన్నారు. అంతేగాని ఒక కులం వారికనో లేకపోతే ఒక వర్గం వారికనో ఒక రకమైనటువంటి జంతువులకి వాటికేనో ఎక్కడా కూడా మన సంప్రదాయంలోనూ సనాతన ధర్మంలో ఎక్కడా విధంగా చెప్పరు పక్షపాత బుద్ధితోటి. ఎవరైతే లోకోపకారాన్ని చేస్తారో వారందరికీ కూడా స్వస్తి కలగాలి అని చెప్పటం. అంటే ఇక్కడ ఉదాహరణగా చెప్పాలి. కావున గోవు మొదలైనటువంటి వాటికి, బ్రాహ్మణులు మొదలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా స్వస్తి కలగాలి, శుభం కలగాలి అని చెప్పటం ఉద్దేశం తప్ప వీరికి మాత్రమే శుభం, వీరికి మాత్రమే స్వస్తి అని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యము కాదు. అందుకే ఏమంటున్నారు, ఏ లోకానాం అభిసంగతాః, ఎవరైతే లోకములకు క్షేమమును చేకూర్చుతారో, ఎవరైతే లోకానికి క్షేమం చేకూర్చడం కోసం, లోకానికి మేలు చేయటం కోసం తమ జీవితాలను అర్పిస్తారో అటువంటి గోబ్రాహ్మణేభ్య, గోవులకు బ్రాహ్మణులకు కూడా మొదలైన వారందరికీ స్వస్తి, క్షేమము కలుగుగాక అని అన్నారు. మనకు ఇందులో ఉదాహరణలు అనేకమైనవి ఉన్నాయి. మహర్షులు, బ్రాహ్మణోత్తర మహర్షులు వాళ్ళు యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. ఎవరి కోసమండి యజ్ఞయాగాదులు? అడవిలో కూర్చుని ముక్కు మూసుకుని తపస్సు చేసుకునేవారు యజ్ఞయాగాదులు చేసి ఏం పొందుతారు? వారేమైనా స్వర్గ సుఖాలు పొందడం కోసం చేస్తున్నారా? కాదు, లోకానికి మేలు చేయటం కోసం. ఈ లోకంలో వర్షములు మొదలైనవన్నీ కూడా చక్కగా పడి పాడి పంటలన్నీ కూడా బాగుండటం కోసం, ప్రజలందరూ కూడా బాగుండటం కోసం వారు యజ్ఞయాగాదులను నిర్వర్తిస్తారు. కొంతమంది స్వర్గాది సుఖములు వస్తున్నా మాకు ఇవేమీ అవసరం లేదు, మాకు మోక్షం కావాలి, అదేవిధంగా మా ద్వారా లోకానికి మేలు జరగాలి అని చెప్పి భావిస్తారు. దధీచి మహర్షి మొదలైనటువంటి వారు చూడండి, వారి జీవితాలని అర్పించి పణంగా పెట్టి మరి దేవతలకు సహాయం చేసి లోకోపద్రవాలను వారించి లోకోపకారం చేశారు. అందుకనే ఇక్కడ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు అని చెప్పి గోబ్రాహ్మణేభ్య స్వస్తి అస్తు అని చెప్పన్నారు. అంటే ఎవరు లోకంలో ఉన్న లోకానికి జనులకి కూడా మేలు చేస్తారో, అటువంటి అనుకూలమైనటువంటి బుద్ధి కలిగిన వారు ఉంటారో వారందరికీ కూడా స్వస్తి, శుభము కలుగుగాక అని అర్థం. యుద్ధే చక్రహస్త
సర్వాన్ అసుర పొంగవాన్ యథ అని చెప్పి అంటూ ఇక్కడ చూడండి ఇంకో విశేషం కూడా చెప్పారు. జయతాం రాఘవ సంఖ్యే పౌలస్త్యాన్ రజనీచరాన్ అని చెప్పి అని చక్రహస్తో యథాయుద్ధే సర్వాన్ అసుర పొంగవాన్ అని చెప్పారు కదా. కాబట్టి చక్రహస్త చక్రము కలిగినటువంటి వాడు, చక్రపాణి ఎవరు? మహావిష్ణువు. మహావిష్ణువు ఏ విధంగా అయితే యుద్ధంలో రాక్షసులందరినీ కూడా వసిస్తాడో అదేవిధంగా రాఘవ అసుర పొంగవాన్ జయతాం. రఘువంశంలో జన్మించినటువంటి శ్రీరామచంద్రమూర్తి సమస్తమైనటువంటి రాక్షసులను కూడా జయించుగాక. శ్రీమన్నారాయణుడు యుద్ధానికి వచ్చాడు అంటే ఆయనకు విజయము తప్ప వేరేది లేదు. ఆ శత్రువులందరినీ కూడా వధించేస్తాడు. అదేవిధంగా రామచంద్రమూర్తి కూడా కరుణతో జరిగేటటువంటి రాక్షసులతో జరిగే యుద్ధంలో విజయాన్ని పొందుగాక, వీరందరినీ వధించుగాక అని చెప్పి మంగళాశాసనం చేస్తూ రాముడికి ఆశీస్సులు ఇస్తూ స్వస్తివాచనాలు పలుకుతూ ఉన్నారు. ఏతచ్చాన్యచ్చ బహుశః బ్రువాణాః పరమర్షయః జాతకౌతూహలాస్తత్ర విమానస్థాశ్చ దేవతాః దదృశుర్వాహినీం తేషాం రాక్షసానాం గతాయుషాం. ఇంకా రాముడికి జయము కలుగుగాక అని చెప్పి స్వస్తివాచనం పలికి ఏతచ్చ అన్యచ్చ బహుశః బ్రువాణాః, ఈ విధంగా అందరికీ స్వస్తి కలగాలి, లోకానికి మేలు చేసేటటువంటి వారికి హితము కలగాలి, శుభం కలగాలి అంటే ఏమిటి? లోకకంటకులైనటువంటి రాక్షసులందరూ కూడా వధించబడాలి అని చెప్పడం అక్కడ ఉద్దేశ్యం. అలాగా అన్యచ్చ ఇంకోటి ఏమిటి? శ్రీరాముడికి విజయం సిద్ధించాలి అని చెప్పి అంటూ బహుశః బ్రువాణాః, మరలా మరలా ఇదే మాటను అంటూ, నేను ఇంతకు ముందు ప్రవచనంలో మనం అనుకున్నాం, శుభశకనములలో అంటే కీర్తించేటటువంటి శ్రవణం వినబడేటువంటి శుభశకనములలో అంటే పక్షుల యొక్క కిలకిలారా ఆనందముగా పక్షులు కూసేటటువంటి కిలకిలారామములు ఇవి తిరియక్కులకు సంబంధించినటువంటివి. అదేవిధంగా వృషభము యొక్క రంకె, ఏనుగు యొక్క ఘీంకారం ఇవన్నీ కూడా శుభచక్రములని చెప్పుకుని, అదేవిధంగా మానవులలో కూడా ఇక్కడ జయము కలుగుగాక, శుభము కలుగుగాక, ముందుకు నడవండి, ఎదురు లేదు మీకు అని ఈ విధంగా చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కార్యాన్ని సాధించడానికి శుభశకునములు అని చెప్పి చెప్పుకున్నాం కదా. మరి అటువంటి జయ జయధ్వానములు రామచంద్రమూర్తికి వీళ్ళందరూ కూడా చేస్తూ అలాగా మంగళాశాసనం చేస్తున్నారు, ఆశీస్సులను అందిస్తూ ఉన్నారు. అటువంటి పరమర్షయ మునిశ్రేష్ఠులు అందరూ కూడా విమానస్థాః దేవతాశ్చ, కేవలము అడవిలో ఉండే మునులే కాదు, విమానముల మీద నుండి చూస్తున్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తత్ర జాతకౌతూహలాః, యుద్ధమును చూడాలి, ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనే కుతూహలంతో ఉన్నటువంటి వారై వాళ్ళందరూ కూడా గతాయుషాం తేషహం రాక్షసానాం వాహినీం దదృశు. రాముడికి జయ జయధ్వానాలు చెబుతూ ఆ రాక్షస సేనను చూస్తూ వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళందరూ కూడా కాలం దగ్గర పడి రాముడి మీదకి యుద్ధానికి వెళుతున్నారు, వీళ్ళందరూ ప్రాణాలు పోయినట్టే అని చెప్పి అనుకుంటూ ఆ సేనావాహిని చూస్తూనేమో వీళ్ళందరూ మరణించేటటువంటి వారు అనే భావనతోటి రాముడిని చూస్తూ వాళ్ళేమో రాముడికి విజయం కలుగుతుంది అని చెప్పి స్వస్తివాచనాలు పలుకుతూ ఆ విధంగా ఆ సేనావాహిని చూస్తూ ఉన్నారు. ఈ సేనావాహిని అంతా కూడా మరికొద్దిసేపట్లో నశించబోతున్నది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. రథేన తు ఖరో వేగాత్ ఉగ్ర సైన్యో వినిశ్రుతః తం దృష్ట్వా రాక్షసం భూయః రాక్షసాశ్చ వినిశ్రుతాః. ఉగ్ర సైన్యః ఖరః, బాగా భయంకరమైనటువంటి భీకరమైనటువంటి అలాగే కోపంతో ఊగిపోతూ ఆ యుద్ధోత్సాహంతో ఉన్నటువంటి సైన్యం కలిగిన ఆ ఖరుడు రథేన వేగాది వినిశ్రుతః, తన రథంలో చాలా వేగంగా ముందుకి కదులుతూ వెళుతూ రాక్షసం దృష్ట్వా భూయః రాక్షసాశ్చ వినిశ్రుతాః, అలా వెళుతున్నటువంటి ఖరుడు అనే ఆ రాక్షసుని చూచి మిగతా రాక్షసులు కూడా ఎంతో ఉత్సాహంతో మరింత వేగంగా
మునుముందుకి కదులుతూ ఉన్నారు. ఇంకా అక్కడ కరుణితో పాటు వెళ్ళిన వారిలో ముఖ్యమైన 14,000 మంది వెళ్ళారు. ఆ 14,000 మందిలోనూ కూడా ముఖ్యమైనటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వారు, సేనాపతులుగా ఉన్నటువంటి వారు, చాలా పరాక్రమం కలిగినటువంటి వారు ఎవరు అనే విషయాన్ని సూచనప్రాయంగా మనకు తర్వాత తెలియజేస్తున్నారు. స్యేనగామి పృథుగ్రీవ యజ్ఞశత్రుర్విహంగమ దుర్జయ కరవీరాక్ష పరుష కాలకార్ముక మేఘమాలి మహామాలి సర్పాస్యోరుధిరాశన ద్వాదశైతే మహావీర్యా ప్రతస్థు అభితః ఖరం. ఇంకా 12 మంది మంత్రులు ఉన్నారు కరుణికి. వాళ్ళందరూ కూడా కరుణ యొక్క ముందు, కరుణ యొక్క ఇరుపార్శ్వముల యందు అటు ఇటు కూడా చేరి కరుణతో పాటు కదులుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరో చెబుతూ సేనగామి, ఒకతని పేరు సేనగామి. సేనము అంటే డేగ అని అర్థము. డేగ ఏ విధంగా అయితే వేగంగా ముందుకు కదులుతుందో, డేగ ఏ విధంగా అయితే బ్రతికి ఉన్నటువంటి వాటిని కూడా పీక్కు తింటుందో, అటువంటి క్రూరమైనటువంటి వేగమైనటువంటి లక్షణం కలిగినటువంటి వాడు ఒక ఆయన మంత్రి. ఆయన పేరు సేనగామి అని. పృథుగ్రీవ అని చెప్పి అన్నారు. పృథుగ్రీవ అంటే పెద్దదైనటువంటి మెడ, పొడవాటి మెడ కలిగినటువంటి వాడు ఒక ఆయన. అదేవిధంగా యజ్ఞశత్రు మరొకడు ఉన్నాడు, రాక్షసుడు. ఎక్కడ యజ్ఞములు జరుగుతున్నప్పటికీ కూడా వాటిని నాశనం చేయటమే అతని యొక్క పని. అందుకే అతని పేరే యజ్ఞశత్రు అని చెప్పారు. యజ్ఞములను ధ్వంసం చేసేటటువంటి వాడైన వాడు ఒకడు. విహంగమ మరొక రాక్షసుడు. ఆకాశంలో వెళ్ళే పక్షిలాగా వెళ్ళేవాడు. విహంగమ అంటే ఆకాశంలో ఎగిరేది అని అర్థం, ఎగిరేవాడు అని అర్థం. అలా ఆకాశంలో ఎగిరి వెళ్ళగలిగిన వాడు, అలా ఎగిరి మరి యుద్ధం చేయగలిగినటువంటి వాడు అన్నమాట. అటువంటి ఆకాశంలో వెళ్ళగలిగినటువంటి వాడు మరొకడు. దుర్జయ ఇంకొకతను ఉన్నాడు. అతడు చేసేటటువంటి కపట యుద్ధములకు, అతని యొక్క పరాక్రమములకు రెండింటికి కూడా ఎవ్వరూ కూడా అతనిని జయించలేకపోతున్నారు. అటువంటి జయింప శక్యము కానటువంటి వాడు మరొకడు దుర్జయుడు అనేవాడు. ఇంకొకడు కరవీరాక్ష. కరవీరము అంటే గన్నేరు పువ్వు. గన్నేరు పువ్వు వంటి కన్నులు కలిగినటువంటి వాడు. అలా తీక్షణమైనటువంటి దృష్టితోటే కాల్చివేస్తాడా అన్నట్లుగా ఉండేటటువంటి వాడు. ఇంకొకడు పరుష, చాలా కఠినమైన వాడు. ఎంత కఠినమైన వాడు అంటే ఎదుటివారిని వధించేటప్పుడు చూచేవారికి ఎంతటి ఏమాత్రమైనా కరుణ కలగవచ్చేమో కానీ ఇతడికి మాత్రం ఏమాత్రమో కరుణ లేదు. చాలా కఠినంగా క్రూరంగా ఉండేటటువంటి వాడు ఒకడు పరుష అని. ఇంకొకడు కాలకార్ముక. కార్ముకము అంటే ధనుస్సు అని. కాలము అంటే కాలశబ్దానికి మృత్యువు, యమధర్మరాజు అని అర్థం. కాలకార్ముక అంటే మృత్యువు వంటి ధనుస్సు కలిగిన వాడు. ఇంకొకటి చెప్పండి, మృత్యువే ధనుస్సుగా కలిగిన వాడు. అంటే ఆ ధనుస్సు నుంచి బాణము గనక వేశాడు అంటే అవతల వాడికి మృత్యువు వచ్చినట్లే, అవతల వాడు చచ్చినట్లే అన్నమాట. అటువంటి ధనుర్విద్యలో పారంగతుడైనటువంటి వాడు, ఆ ధనుస్సుని ధరించినటువంటి వాడు అయిన మరొకడు రాక్షసుడు కరుణ యొక్క మంత్రి. ఇంకొకడు మేఘమాలి. మేఘముల చాటును దాక్కుని మేఘముల వంటి మాల కలిగిన వాడు అని చెప్పి మేఘం యొక్క పంక్తుల వలె ఎత్తుగాను పెద్దవాడుగాను ఉండేవాడు, నల్లగాను ఉండేవాడు, మేఘము కమ్మినట్లుగా శత్రువుని కమ్మేసేవాడు అనే అర్థంలో ఒకటి అయితే మేఘముల యందు గుండా ఉండి యుద్ధం చేయగలిగిన వాడు అని మరొకటి కూడా చెబుతున్నారు. ఇలాగా మేఘమాలి, మేఘముల యొక్క మాల వలె కమ్మేసేవాడు. ఇంకొకటి మహామాలి, పెద్దవైనటువంటి మాలలు కలిగిన వాళ్ళు. పెద్ద మాలలు అంటే పుర్రెలతోటి వాటిని చేసినటువంటి మాలలను వేసుకునేవాడు మరొకడు. ఇక సర్పాస్య, సర్పము వంటి నోరు, సర్పము వంటి ముఖము కలిగినటువంటి వాడు. సర్పము వంటి నోరు కలిగినటువంటి వాడు, పాము వంటి నోరు కలిగిన వాడు ఒకడు. రుధిరాశన. రుధిరము అంటే రక్తము, రక్తం తాగటమే పనిగా ఉన్నటువంటి వాడు, రక్తం చూస్తే ఆగలేనటువంటి వాడు, నెత్తురు తాగేటటువంటి వాడు ఒకడు. వీరందరూ కూడా సార్థక నామధేయులు. వారు చేసేటటువంటి పనులను బట్టి ఆ రాక్షసులకి ఆయా పేర్లు వచ్చాయి.
అటువంటి ఈ 12 మంది కూడా మహావీర్యా. చూడండి, మేఘమాలి, మహామాలి, సర్పాస్యో రుధిరాచన, ద్వాదశైతే మహావీర్యా ప్రతస్థు అభిత ఖరం అని అంటూ ఈ 12 మంది కూడా మహాబల పరాక్రమాలు కలిగినటువంటి 12 మంది కూడా ఖరం అభిత, కరుణికి చుట్టూ, కరుణికి ముందు కొంతమంది, రెండు వైపులా కూడా కొంతమంది చేరి ప్రతస్థు కరుణితో పాటు యుద్ధానికి బయలుదేరి వెళుతూ ఉన్నారు. ఇక వీరందరూ 12 మంది కూడా మంత్రులు అయితే మరొక 4 సేనా నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా భయంకరమైన వాళ్ళు. మహాకపాల స్థూలాక్ష ప్రమాధీ త్రిశిరాస్తథా చత్వార ఏతే సేనాన్యః దూషణం పృష్ఠతో యయుః. ఇంకా ఖరుడు యుద్ధానికి బయలుదేరితే 12 మంది మంత్రులు బయలుదేరారు ఆయనతో పాటు. అదేవిధంగా తథా అలాగే మహాకపాల స్థూలాక్ష ప్రమాధి, మహాకపాల పెద్ద పుర్రె కలిగినటువంటి వాడు, లేకపోతే పెద్ద పెద్ద పుర్రెలతోటి మాల వేసుకున్నవాడు అనేది ఒక అర్థము. అదేవిధంగా పెద్ద తలకాయ కలిగినటువంటి వాడు అని చెప్పి అది చూస్తేనే చాలా భయంకరంగా ఉన్నాడు అనమాట. అటువంటి మహాకపాల స్థూలాక్ష, పెద్దవైనటువంటి కన్నులు కలిగిన వాళ్ళు. కన్నులు పెద్దవిగా ఉంటే, కొంతవరకు పెద్దవిగా ఉంటే అందంగా ఉంటుంది, కానీ ముఖం కంటే కూడా ఎక్కువగా కన్నులే కనిపిస్తూ ఉంటే భయంకరంగా ఉంటాడు. అటువంటి స్థూలమైనటువంటి విశాలమైనటువంటి కన్నులు కలిగిన వాడు ప్రమాధి. ప్రమాధి అంటే పీడించడమే పనిగా పెట్టుకున్నవాడు. అంటే అతని జీవితంలో ఇతరులను పీడిస్తుంటేనే అతను ఆనందిస్తుంటాడు. అటువంటి పీడించేటటువంటి వాడు. త్రిశిరాహ, 3 శిరస్సులు కలిగినటువంటి వాడు ఒక రాక్షసుడు. ఈ 4 కూడా చత్వారః సేనాన్యః, ఈ 4 సేనాపతులు కూడా ఎవరు? మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాధి, త్రిశిరసుడు అనే ఈ 4 సేనానాయకులు కూడా దూషణం అనుయయుః, దూషణం పృష్ఠతోయుః. దూషణుడు మరి సేనానాయకుడు ఉన్నాడు కదా, ఆయనని అనుసరించి వీళ్ళందరూ కూడా దూషణుని అనుసరించి ఈ 4 కూడా వెళుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి వారు వెళుతుంటే సాభీమవేగా సమరాభికామా మహాబల రాక్షస వీరసేన తౌరాజపుత్రౌ సహసాభ్యుపేత మాలాగ్రహాణమివ చంద్రసూర్యౌ. ఆ భయంకరమైనటువంటిది భీమవేగ, భయంకరమైన వేగం కలిగినటువంటిది. ఇక్కడ వేగంగా వెళుతూ ఉంటే అబ్బా ఎంత వేగంగా వెళుతున్నారు అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తారు. కానీ కొంతమంది వేగంగా వెళుతూ ఉంటే భయం పుడుతూ ఉంటుంది చూసేవాళ్ళకు కూడా. అలాగ భయంకరమైనటువంటి వేగం కలిగినటువంటి వాళ్ళు సమరాభికామా, ఇక యుద్ధానికి వెళ్ళి అవతల వాళ్ళని హింసించాలి అనే ఇచ్ఛతో ఉన్నటువంటి వారు. మహాబలాహ, మహాబల, గొప్ప బలముతో కూడినటువంటిది అయిన సా రాక్షస వీరసేన, ఆ రాక్షసుల యొక్క రాక్షస వీరుల యొక్క సేనావాహిని ఎలా ఉన్నదయ్యా అంటే గ్రహాణం మాలా చంద్రసూర్యౌ ఇవ. గ్రహముల యొక్క పంక్తి సూర్యచంద్రులను మింగటానికి వెళుతుంటే ఎలాగైతే ఉంటుందో, ఈ రాక్షసుల యొక్క సేనావాహిని రామలక్ష్మణుల మీద యుద్ధానికి వెళుతుంటే ఆ విధంగా ఉన్నది అని చెప్పి. అంటే గ్రహములన్నీ సూర్యచంద్రుల్ని మింగటానికి వెళుతున్నట్లుగా రాక్షస సేనావాహిని రామలక్ష్మణుల్ని వారిని ఓడించడానికి, వారిని వధించడానికి ఈ విధంగా వెళుతూ ఉన్నది. మరి అలా వెళ్ళినటువంటి సేనావాహిని రాముడి చేతిలో ఏ విధంగా వాళ్ళు హతులవుతారు, రాముడు వారితోటి ఎంత గొప్పగా యుద్ధం చేశాడు, అది చూచినటువంటి దేవతలందరూ కూడా ఎలా ఆశ్చర్యపోయారు. ఈ విశేషములన్నీ కూడా తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఈ శ్లోకంతో 23వ సర్గ పూర్తయినది. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాం. సమీయుశ్చ మహాత్మానః యుద్ధదర్శన కాంక్షిణః వృషయో దేవగంధర్వాః సిద్ధాశ్చ సహచారణైః సమీత్య చోచుః సహితాః తేన్యోన్యం పుణ్యకర్మణః స్వస్తి గో బ్రాహ్మణేభ్యోస్తు లోకానాం యేభిసంగతాః జయతాం రాఘవః సంఖ్యే పౌలస్త్యాన్ రజనీచరాన్
చక్రహస్తో యథా యుద్ధే సర్వానసురపుంగవాన్ ఏతచ్చాన్యచ్చ బహుశః బ్రువాణాః పరమర్షయః జాతకౌతూహలాస్తత్ర విమానస్థాశ్చ దేవతాః దదృశుః వాహినీం తేషాం రాక్షసానాం గతాయుషాం రథేన తు ఖరో వేగాత్ ఉగ్రసైన్యో వినిశ్రుతః తం దృష్ట్వా రాక్షసం భూయః రాక్షసాశ్చ వినిశ్రుతాః స్యేనగామీ పృథుగ్రీవః యజ్ఞశత్రుర్విహంగమః దుర్జయః కరవీరాక్షః పరుషః కాలకార్ముకః మేఘమాలీ మహామాలీ సర్పాస్యోరుధిరాశనః ద్వాదశైతే మహావీర్యాః ప్రతస్థురభితః ఖరం మహాకపాలస్థూలాక్షః ప్రమాధీ త్రిశిరాస్తథా చత్వార ఏతే సేనాన్యః దూషణం పృష్ఠతో యయుః సా భీమవేగా సమరాభికామా మహాబలా రాక్షసవీరసేనా తౌ రాజపుత్రౌ సహసాభ్యుపేత మాలాగ్రహాణామివ సూర్యచంద్రౌ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే త్రయోవింశः సర్గः. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో